అందరికీ నమస్సులు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు విజ్ఞానవేత్తలైనటువంటి మహానుభావుల్ని సన్మానించేటువంటి అదృష్టం పుట్టరాజు బోలయ్య రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అద్దెకి వారికి, అలాగే మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ ట్రస్ట్ వారికి, కార్సాన్ అంజిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారికి ఒక అదృష్టంగా దక్కిందని భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపుకునేటువంటి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనేది విద్యావేత్తల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసిన గొప్ప దినంగా మనం భావిస్తాం. జీవితంలో విలువలు నేర్పేటువంటి గురువుల్ని, మరి అజ్ఞానాంధకారాన్ని పారదోలేటువంటి గురువుల్ని, జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించేటువంటి దివ్య స్వరూపుల్ని వారిని సన్మానించుకునే అదృష్టం మనకు కలుగుతుంది. దేశాన్ని తీర్చిదిద్దే ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మనసారా నమస్సులు తెలియజేస్తూ, ఈ రోజున అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పుట్టరాజు బోలయ్య రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పెద్దలు రిటైర్డ్ జెడ్పీపీఓ మోపర్తి వెంకటరావు గారిని సన్మానం చేసుకుంటున్నాం. అట్లానే మరో ఉపాధ్యాయులు నటుడు వట్టి సీతారామ శాస్త్రి గారిని కూడా సన్మానం చేసుకుంటున్నాం. అలాగే మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ పక్షాన డాక్టర్ టి వెంకటరావు గారు, శ్రీ తేరపూరి కృష్ణయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారిని సన్మానం చేస్తున్నాం. అట్లానే కార్సాన్ అంజిరెడ్డి గారు కూడా ఉపాధ్యాయుడు, వారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి కార్సాన్ అంజిరెడ్డి మెమోరియల్ పక్షాన మిత్రుడు కార్సాన్ వెంకటపోల్ రెడ్డి గారు, ప్రముఖ హిందీ ఉపాధ్యాయులు మానవ కోటేశ్వరరావు గారిని సన్మానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి పురస్కార గ్రహీతను ₹1000 సన్మానం చేయటం, అలాగనే పట్టుబట్టను పెట్టడం, మెమెంటోతో సత్కరించడం జరుగుతున్నది. వీరందరినీ కూడా సన్మానించుకునే అదృష్టం మాకు కలగడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తుంటాం. గత సంవత్సరం వచ్చేటికి ఈ సంస్థల ద్వారా సన్మానితులైనటువంటి వాళ్ళు వేమలకొండ హనుమంతరావు గారు, అట్లానే గుడిపూడి అంజయ్య గారు, ఎర్రమోది వీరస్వామి గారు, నిమ్మరాజు నాగేశ్వరరావు గారు గతంలో ఈ ట్రస్ట్ ద్వారా సన్మానించబడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాం. ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన ప్రకారం జరుపుకుంటున్నాం. దీని గురించి క్లుప్తంగా ఏంటంటే, ఐక్యరాజ్య సమితిలోని విద్యా విభాగ భాగమైన యునెస్కో మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మొదలగు సంస్థలు 1966 సెప్టెంబర్ 21న ఒక సమావేశం జరిపి 15 రోజులు వర్క్షాప్ నిర్వహించి అందులో టీచర్స్ యొక్క హక్కులు బాధ్యతలపై ఒక కీలకమైన డాక్యుమెంట్ పత్రం తయారు చేసింది. ఆ పత్రాన్ని 1994 అక్టోబర్ 5న అమలు చేయడం ప్రారంభించింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. గురువులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తల్లిదండ్రుల తర్వాత మనకి జన్మనిచ్చింది, జ్ఞానం ద్వారా జన్మనిచ్చేది గురువులు. ఈ రెండవ జన్మ జ్ఞానం ద్వారా వచ్చేది. ఇది చరితార్థమైనది అని భీష్మాచార్యుడు భారతంలో ధర్మరాజుకి ఉపదేశిస్తాడు. గురువుని యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు నడిపించేది విద్య. తమస్సు నుంచి ఉషస్సు, జీవితంలోని ఉషస్సులోకి తీసుకెళ్లేది విద్య. అటువంటి విద్యను అందించేవారు గురువులు. ఆ గురువుల్ని మనం గౌరవించుకోవటం మన ధర్మం. ఆచార్య దేవోభవ, దేవుడితో సమానం గురువు అని మన ధర్మం చెబుతుంది. ఈ విధంగా గురువుని గురించి చెప్పాలంటే ఎంతో చెప్పుకోవచ్చు. సూర్యుడు లేనిదే ప్రపంచానికి వెలుగులేదు, ఔషధం లేనిదే రోగం నయం కాదు. అదేవిధంగా గురువు లేనిదే విద్య రాదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేమన సూక్తి. ఈ విధంగా గురువుకి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది మన సమాజంలో. ఆ గురువులను గౌరవించుకోవడం ద్వారా పుట్టమరావు శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ గారు వారి ట్రస్ట్ పక్షాన ప్రతి సంవత్సరం ఉత్తమ గురువుల్ని గౌరవిస్తూ, అదేవిధంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులతో పాటు
విశ్రాంత ఉపాధ్యాయులను కూడా గౌరవించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ ట్రస్ట్ అధ్యక్షులకి ఈ ఏడు కొత్తగా మన రాఘవ శర్మ గారి పేరు మీద అవార్డు ఇవ్వటం, అంజిరెడ్డి గారు పేరు మీద వారి కుమారుడు కోలిరెడ్డి గారు అవార్డు ఇవ్వటం సంతోషించవలసిన విషయం. ఈ రోజు అవార్డు పొందుకున్న వారిలో మా గురువు గారు మోపర్ వెంకటరామ మాస్టర్ గారు అనటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభకి అధ్యక్షత వహించడం, ఆయన మాకు హై స్కూల్లో చాలా ఉన్నతమైన విద్యను అందించారు. వారి వల్లనే మేము ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పడానికి గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ లేదంటే టీచర్స్, వెల్ నోన్ టీచర్స్, అందులో చాలా డిగ్నిఫైడ్ గా ఉండేటువంటి టీచర్స్ ని, వారి యొక్క సర్వీస్ అనేది కాకుండా వారు ఎంతో మంది విద్యార్థులకు బాట చూపినటువంటి మార్గదర్శకులుగా ఉన్నారు. అలాంటి వారికి ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు వాళ్ళని చిన్న సత్కారం ద్వారా ఇలా చేస్తున్నామని చెప్పి ఈ 2వ సంవత్సరం గురువు గారితో ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ తవనం వెంకట్రావు. నేను హైదరాబాద్ లో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈసీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా చేస్తున్నాను. మా నేటివ్ మండల్ కొర్సిపాడు. మా మేనమామ, మా అమ్మగారి తమ్ముడు అయినటువంటి లేట్ శ్రీ అంజయ్ గారు, ముత్తనపల్లి అంజయ్ గారు శర్మ మాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు. ఆ రోజుల్లో అంటే పేదరికం వల్ల అవ్వచ్చు, సరైనటువంటి జ్ఞానం అందిపుచ్చుకునేటువంటి ప్రాసెస్ లో వాళ్ళు వెనకబడినటువంటి ఒక ఇదిలో మావయ్య గారు ఇక్కడ అద్దెకిలో శర్మ మాస్టర్ గారి యొక్క ఫేమస్ ట్యూషన్ పాయింట్ అని తెలుసుకొని అక్కడికి వచ్చి అడిగిందంటే, వారి ఈ దూరం దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉండి చదువుకొని అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని మా మామయ్య గారికి 10th కంప్లీట్ అయ్యేటువంటి ప్రాసెస్ లో ఆయన ఎంతో మార్గదర్శకంగా, ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకునేంత గొప్ప మనసు ఉన్నటువంటి శర్మ మాస్టర్ గారు. వారి గురించి నేను చిన్నప్పుడు మా మేనమామ ద్వారా వినడమే కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చూస్తున్న మాత్రం వారి యొక్క చివరి అంకం అంటే 2001లో ఆయన మంచాన్ని ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయనతో మాట్లాడటము, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, అవన్నీ ఒక తండ్రి లేదా తల్లి ఆదర్శవంతంగా నిలిచేటువంటి ప్రాసెస్ ఏందని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు బ్రతికిన వాళ్ళు కొంతమందికి సహాయం చేయడం అని మనం అనుకుంటాం. కానీ మైనంపాటి వీరరాఘవ శర్మ గారి ఫ్యామిలీ నుంచి కానీ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారి ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు ఎంతో మందికి సహాయం చేస్తుంటారు. సొసైటీకి కానీ ఎన్నో కుటుంబాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పకనే చెప్పినట్టుగా వాళ్ళ వారసులైనటువంటి పుట్టంరాజు బుల్లియా శ్రీరామచంద్రమూర్తి గారు వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి పుట్టంరాజు బుల్లియా రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం, వారి అమ్మానాన్నలో ఉన్నటువంటి ఆ సేవా గుణాన్ని, కళా తత్పరతను, అంటే కళలను ప్రోత్సహించడం, అధ్యాపకుల్ని వాళ్ళని గౌరవించడం, ఇలాంటివి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఏనాడు చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. కానీ చెప్పకనే చెప్పినట్టుగా తల్లిదండ్రులు చేసేటువంటి అలాంటి గొప్ప కార్యక్రమాలను సంతానం అనేటువంటిది కొనసాగించడం ఎంత ఉత్తమమైనటువంటి లక్షణంగా నేను చాలా ఆనందపడుతూ ఉంటాను గురువు గారిని చూసి. ఈ రోజు నేను ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయడం కానీ, అదే విధంగా సేమ్ మైనంపాటి వీరరాఘవ శర్మ గారు వాళ్ళు టీచర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది పేద విద్యార్థులకి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వారు ప్రోత్సహించిన విధానాన్నే వాళ్ళ పిల్లలు, వాళ్ళల్లో ముఖ్యులు శ్రీ మైనంపాటి సత్యనారాయణ ప్రసాద్, ఎంఎస్ఎన్ ప్రసాద్ అంకుల్ గారు అంటుంటాను. నేను 2001లో నా బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ కొత్త ఉద్యోగం రీత్యా నేను హైదరాబాద్ మా మేనమామ తీసుకొని నన్ను వెళ్ళినప్పుడు, అంజీ నువ్వేం పర్లేదు, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ మేనల్లుడు మా బిడ్డ లాంటోడు, మా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి నాకు ఆ రోజుల్లో 2001లో 3 నెలలు వాళ్ళ ఇంట్లోనే భోజనం, వసతి అన్ని ఏర్పాటు చేసినానా, నీకు నీ చదువుకు తగ్గట్టుగా నువ్వు ఎదగడానికి నీకు ఏ మార్గం కావాలో అవన్నీ నువ్వు మన ఇంట్లోనే ఉండి నువ్వు ప్రిపేర్ అయిపో, మేము నీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి సొంత బిడ్డలాగా నన్ను ఇంట్లో 3 నెలలు ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఉంచుకొని, ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది నేను కొన్ని మాటల్లో చెప్పలేను. ఈ రోజుకి కూడా సొంత బిడ్డలాగా నన్ను చూసుకుంటారు. అలాంటి వారి యొక్క ఆ ప్రేమ కూడా 2001లో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యి ఈ రోజున నా పిహెచ్డి అన్ని అయిపోయి నేను అక్కడ ప్రొఫెసర్ గా చేస్తున్నా కూడా నేను ఇప్పటికీ వారిని నా తల్లిదండ్రులాగానే భావిస్తూ ఉంటాను. అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి బిడ్డల్ని వాళ్ళు ఇచ్చారని నేను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి వారసత్వంగా భావిస్తాను. ఈ రకంగా శ్రీ మైనంపాటి వీరరాఘవ శర్మ గారి యొక్క
పేరు మీద, వారి యొక్క మెమోరియల్ పేరు మీదుగా కొంతమంది ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను ఈ రోజున సత్కరించుకోవడం అనేటువంటిది గురువు గారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. సార్తో నాకున్నటువంటి సాన్నిహిత్యం కూడా 2018 నుంచే మొదలైంది. వారు ఫస్ట్ టైం మేధమెట్రిలో క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు వారి బావగారు అనే విషయం తర్వాత తెలిసింది నాకు. ఆ రోజు నుండి గురువు గారిని కూడా మాకు ఎడ్యుకేషన్ పనికి పెద్ద దిక్కు ఆయన. ఎందుకంటే ఆయన కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్ గా ఈ దాదాపుగా 7 ఏళ్ల నుంచి ఆయన సర్వీస్ ఇస్తాం. అంటే ప్రతి ఒక్కరు ఉన్నటువంటి గ్రూప్ లో అందరూ కూడా గురువు గారు అనేటువంటి సంబోధించడం అంటే దానికి ఆయన అర్హులు. ఏ డే విల్ కమ్, నేను ఈ రోజున నేను కూడా నా మనసులో ఉన్నటువంటి మాట నేను చెప్పుకుంటున్నాను. మైనంపాటి వీరరాఘవ శర్మ గారు మెమోరియల్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి అవార్డ్స్ లో గురువు గారు ఏమాత్రం తగ్గరు. ఆ రోజు అది నేను ప్లాన్ చేసుకొని సార్తో మాట్లాడి ఆయన సత్కరించుకునేటువంటి అవకాశం కూడా నాకు రావాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను గురువు గారిని. ఆయన పరాగవంతులు. యాక్చువల్ గా ఈ వయసులో కూడా ఆయన చూస్తూ ఉంటే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం, నేను హైదరాబాద్ నుంచి అయితే వచ్చానేమో గానీ బట్ ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఆయన గురించి తెలియని ఏమి ఉండవు అనుకుంటున్నాం మీ అందరూ. ఎందుకంటే ఇంతమంది మేధావులు మీరందరూ, ఎంతో సంస్కారవంతులు, జీవితంలో ఎన్నో చూసినటువంటి వారు. వారితో నడుస్తున్నారు లేదా వారు మీతో ఉన్నారు అంటేనే ఆయన మాకు ఎలాగనో మీ అందరినీ కూడా నేను అదే విధంగా భావిస్తూ పురస్కార గ్రహీతలకు నా అంటే మా మైనంపాటి వీరరాఘవ శర్మ మెమోరియల్ తరఫున వారికి కృతజ్ఞతాభినందనలు తెలియపరుస్తూ ఈ క్యాష్ అవార్డ్స్ కానీ ఏదైనా కానీ ఇచ్చేటువంటి చిన్న సన్మానంలో వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతోనే వారి తరపున నేను ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రీ కుటుంబరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి మనసా వాచ కర్మణ అని అంటుంటారు. సో గురువు గారే ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న అంటే మాకు ఇచ్చినటువంటి ఒక పాత్ర ఏంటంటే, మనం ఎంతైనా సంపాదించుకొని అబ్బాయి మనము సమాజానికి ఏదో రూపంగా కొద్ది గొప్ప మనం చేయాలి. అది నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏంటనే తర్వాత, ఎందుకంటే కర్మ చేయడం వరకే మనం ఫలితం ఆశించకూడదు అని అంటారు. అది గురువు గారి నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకా బాగా జరగాలని, ఇంకా మంచి మంచి రిటైర్డ్ టీచర్స్ ని గౌరవించేటువంటి అవకాశం భగవంతుడు మా అందరికి. ఇప్పుడు సపోజ్ నేను ఈ సంవత్సరం పోల్రెడ్డి గారు కూడా వారి తండ్రి గారి పేరు పైన టీచర్స్ ని సన్మానించడం గొప్ప విషయం. We welcome you, sir. It's a great opportunity to coordinate with all of you, like legendaries in life. I have never seen this kind of galaxy of all grey hair. అంటే చిన్న విషయం కాదు ఇది. ఇలాంటి వారితో మాట్లాడితేనే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఎంతో అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడికి ఇక్కడ అవార్డు ఇవ్వాలని చెప్పేసి గురువు గారు అయినటువంటి పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన గత కొన్ని సంవత్సరాలకి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మరి మా గురువు గారు అయినటువంటి పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే మా నాన్నగారు కూడా ఒక టీచరు. మరి ఆయన పేరు మీద కూడా మరి అబ్బాయి నాన్నగారు కూడా చాలా గొప్పగా 10 మందికి విద్య నేర్పాడు. నాన్నగారి పేరు మీద కూడా నువ్వు కూడా ఒక అవార్డుగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నన్ను ప్రోత్సహించినందుకు ముఖ్యంగా మరి ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అట్లాగే డాక్టర్ వెంకటరావు గారు, మరి ఆయనతో కూడా 1 సంవత్సరం కలిసి పనిచేశాను. మరి ఆయన కూడా మరి పేద విద్యార్థుల పట్ల మరి ప్రతి సంవత్సరం కూడా పరీక్షా కార్యక్రమం నిర్వహిస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకి చేసుకుంటూ కూడా మరి ఇక్కడ దాకా వచ్చినందుకు వాళ్ళకు కూడా ఆయన కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి శర్మ గారి పేరు మీద మరి గత 2 సంవత్సరాల నుంచి అవార్డు ఇవ్వడం అని అంటే ఒక మహోన్నతమైన ఉపాధ్యాయుడిని అందరికీ పరిచయం చేస్తున్నటువంటి వెంకటరావు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా నాన్నగారి పేరు మీద అవార్డు అవకాశం కల్పించినటువంటి పుట్టమరాజు గారికి మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ తోటి విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. గురువు గారికి కనబడాలని వచ్చాను. వాస్తవంగా ఈ కార్యక్రమానికి పుట్టరాజు విలయ రామలక్ష్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటిదాకా మైనంపాటి వీరరాఘవ శర్మ గారికి మెమోరియల్ ట్రస్ట్
కాల్సాని అంజిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలుగా శ్రీ వేములకొండ హనుమంతరావు గారు 2024లో, అలాగే శ్రీ గుడిపూడి అంజయ్య గారు 2024లో, శ్రీ ఎర్రమోతు వీరాస్వామి గారు 2024లో, శ్రీ నిమ్మరాజు నాగేశ్వర గారు 2024లో ఇలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మా గురువు గారు ప్రతి వాళ్ళని గుర్తుంచుకొని మర్చిపోకుండా ఇలాంటి చేస్తున్నందుకు ఆయనకి మనందరం చేదోరుగా ఉంటూ ఆయనకి వాళ్ళ అమ్మా నాన్న పేరుతో వేయడం వల్ల ఆయనకి నిజంగా అదే బలం. అది పైనుంచి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన ఇంత వయసు అయినా కూడా పిల్లవాళ్ళని పరిగెత్తుతా ఉన్నాడు, ఒక్కడే అన్ని పనులు చేసుకుంటా ఉన్నాడు. ఆయన చూసి చాలా నేర్చుకుంటున్నాం కూడా నిజంగా మేము. అది మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు కూడా మన వాళ్ళు కూడా. సరే ధన్యవాదాలతో మీ సాహిత్య ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2025 శ్రీ వట్యం సీతారామ శాస్త్రి గారి పరిచయం. జననం, విద్యాభ్యాసం. శ్రీ వట్యం సీతారామ శాస్త్రి గారు జూలై 2, 1961న సంతమాలూరు మండలంలోని కుందుర్తి గ్రామంలో జన్మించారు. బీకాం బీఈడి పూర్తి చేసి ఎల్లాపల్లి ప్రధానోపాధ్యాయునిగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించారు. వీరి తండ్రి శ్రీ వెంకటరమణ శాస్త్రి గారు హైయర్ గ్రేడ్ టీచర్ గా మాత్రమే కాకుండా ఒక ప్రతిభావంతుడైన నటుడిగాను ప్రసిద్ధి పొందారు. తండ్రి చూపిన నాటకాభిరుచిని వారసత్వంగా స్వీకరించి నాటక రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నాటక రంగం, పౌరాణిక మరియు సాంఘిక పాత్రలు. సీతారామ శాస్త్రి గారు పౌరాణిక నాటకాలలోనూ సాంఘిక నాటకాల్లోనూ సమాన ప్రతిభ కనబరిచారు. బాలనాగంలో మాయల పకీరు, కురుక్షేత్రంలో దుర్యోధనుడు, ఇని భస్మాసురుడు భస్మాసురుడు, సత్యచంద్రుడు విశ్వామిత్రుడు, కాలకౌశికుడు, వీరబాహుడు, హరిశ్చంద్రుడు, మదన కుమ్మిని యుద్ధంలో వాల్కేతనుడు పాత్రలు వేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటి వరకు 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మిమిక్రీలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. గుమ్మడి గోపాలకృష్ణ, విజయరామరాజు, ఏ జేమ్స్, చేమకుర్తి నాగేశ్వరరావు గారు, తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు వంటి ప్రముఖులతో కలిసి రంగస్థల వేదికలపై నడిచి విశేష ప్రశంసలు అందుకున్నారు. గౌరవాలు, గుర్తింపులు. సీతారామ శాస్త్రి గారు తన నాటక ప్రదర్శనలను అనేక గౌరవాలు అందుకున్నారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ గారి మరియు మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి గారు, సాహితీవేత్త వాసిరెడ్డి సీతాదేవి గారి చేతుల మీదుగా వీరు సన్మానాలు, బహుమతులు స్వీకరించారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. తమ స్వగ్రామం కుందుర్తిలో వెంకటరమణ నాటక కళా పరిషత్ స్థాపించి దాదాపు 10 సంవత్సరాలు విజయవంతంగా నడిపారు. ఆదర్శ ఉపాధ్యాయుడు, సమాజ సేవకుడు. నాటక రంగంలో మాత్రమే కాకుండా విద్యారంగంలోనూ సీతారామ శాస్త్రి గారు విశిష్ట గుర్తింపు పొందారు. విద్యార్థులకు దేశభక్తి గేయాలు, ఏకపత్రాభినయనాలు, నాటికలు నేర్పడం, వక్తృత్వంలో తర్ఫీదు ఇవ్వడం, పొదుపు అలవాటు చేయడం. 2000 సంవత్సరంలో ఆంగ్ల బోధనా మాధ్యమం ప్రవేశపెట్టడం, మక్కినవారి పాలన పాఠశాల ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు సొంత నిధులతో ఉపాధ్యాయులను నియమించడం ద్వారా పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేశారు. విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వీరిని సమాజం ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా గుర్తించింది. 3 దశాబ్దాల పాటు పౌరాణిక సాంఘిక నాటకాలలో ప్రావీణ్యం చాటిన శ్రీ వట్యం సీతారామ శాస్త్రి గారు ఒక నాటక కళాకారునిగా, ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా, ఒక సమాజ సేవకునిగా ఉపాధ్యాయ లోకంలో గుర్తింపు పొందిన వీరికి హృదయపూర్వక అభినందనలతో పుట్టనరాజు శ్రీరామ్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసుకొని సన్మానించినందుకు కృతజ్ఞతలు. ఐన్స్టీన్ గారు చెప్పినట్లు మహాత్మా గాంధీ గురించి భూమి మీద ఇటువంటి రక్త మాంసాలు కలిగినటువంటి మహనీయుడు ఉన్నాడని చెప్పి తరాలు చెప్పుకుంటారన్నట్లు మన శ్రీరామచంద్రమూర్తి గారి కీర్తిని కూడా తరతరాలు కొనియాడతారు. ఆయన చేసిన మహత్తరమైన కృషి అందరికీ ఆదర్శనీయము. ఇది
అందరికీ అసాధ్యము అనితర సాధ్యము. మనం ఆయన గురించి ఎన్నో నేర్చుకోవాల్సి ఉన్నవి. ఆయన గురువుగా భావిస్తున్నాను. అంటే ఎన్నో విషయాల్లో మనకు ఆదర్శప్రాయుడు. అయితే నాకు ఈ అవార్డు ఇస్తున్నందుకు సహకరించినటువంటి కమిటీ వారికి, రఘురామ శర్మ గారికి, నాగేశ్వరరావు గారికి, కుమార్ గారికి, వీరయ్య గారికి, తదితర వెంకట్రావు గారికి అందరికీ నమస్సుమాంజలి. ఇక్కడికి వచ్చిన వివిధ రకాల అనేక రంగాల్లో నిష్ణాతులైన వారందరికీ నమస్సుమాంజలి. నాకు 2 సంవత్సరాలప్పుడు మా అమ్మగారు కాలం చేశారు. తర్వాత మా నాన్నగారు హైయర్ గ్రేడ్ ఉపాధ్యాయులు. ఆయన వివాహం చేసుకోవాలి నా కోసం, మా అక్కయ్య కోసం. ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. తర్వాత నాకు పెద్దగా విద్య కూడా అప్పల. ఆ టైంలో 10th క్లాస్ వరకు నేను పెద్ద ఎక్కి రాల చదువులు. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి దాని విలువ తెలిసింది. విలువ తెలిసి భగవంతుడి కృప వలన ఉపాధ్యాయుడినైనాను. అయినందుకు 10 మంది గర్వించేట్లు నా వంతు కృషి 100కి 100 పాళ్ళు ఉపాధ్యాయుడిగా చేశాను. స్పెషల్ టీచర్గా 1 సంవత్సరం చేశాను. 398 రూపాయలు. తర్వాత కొండేపు మండలం మోగచింతల్లో అక్కడ బడి అంటూ లేదు. 2వ టీచర్ ఉన్నాడు, లేడు. ఇంకా నేనే పోయి పాఠశాలని ఉండి 2 సంవత్సరాలుండి 80-90 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ 2 సంవత్సరాల పాటు మరి పరీక్షలు నేనే ప్రశ్నాపత్రాలు అన్ని సబ్జెక్టులకి తయారు చేసుకుని 1 నుంచి 5 వరకు పరీక్షలు పెట్టేవాడిని. ఆ ఇంట్రెస్ట్ నాకు అయ్యేటప్పటికి చేశాను. ఎంతో కృషి చేశా. నా పేరు అక్కడ చిరస్థాయిగా చెప్పుకుంటారు. తర్వాత కుందుర్తిలో 10 సంవత్సరాలు చేశాను. తర్వాత మామిళ్ళపల్లిలో చేశాను 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. తర్వాత అక్కడ కూడా పిల్లలంతా ఇంగ్లీష్ మీడియాలకు వెళ్తున్నారు. ఏం చేయాలని అర్థం కాక ఇంగ్లీష్ మీడియం పెడతామని ఊళ్ళో వాళ్ళంటే దానికి సహకరించి మరి ఒక 5 సంవత్సరాలు మా మండలంలో అదే ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ప్రైవేట్గా, ప్రభుత్వ అధికారంతో కాదు, పెట్టి ఒక 5 సంవత్సరాలు నిర్వహించాము. 37 మంది పిల్లలు ఉన్నది 120 మంది పిల్లలు అయినారు. ఆ తర్వాత నన్ను ఎంతో మెచ్చుకున్నారు. తర్వాత మక్కినవారి పాలనలో 8 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ కూడా ఆది ఆంధ్ర పాఠశాల అయితే వివిధ సామాజిక వర్గాల వారు వచ్చేవాళ్ళు కాదు. అందువలన మేము పోయి అక్కడికి వెళ్ళి బడిలో మనకు చదువు కావాలి, ఉపాధ్యాయులు ఎవరన్నది మనకి ముఖ్యం కాదు, సరస్వతి ఎవరి దగ్గర నుంచే నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి ఆ పిల్లల్ని మా పాఠశాలకి తెచ్చాము. దాదాపు ఒక 5 సంవత్సరాలు ప్రైవేట్ టీచర్ని నేనే ఆర్థిక సహాయం చేసి పెట్టుకొని నిర్వహించాము. మోడల్ స్కూల్గా అయింది. తర్వాత అదే పాఠశాలలో మా నాన్నగారు రిటైర్ అయినాను, నేను కూడా అక్కడే రిటైర్ అయినాను. 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అది నాకు చాలా పిల్లలకి నాకున్న ఈ కళని పిల్లలకి నేర్పేవాడిని. వాళ్ళని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేవాడిని. పద్యాలు కానీ, మరి ఇంగ్లీష్ రైమ్స్ కానీ, మరి ఇంగ్లీషు వ్యాసాలు కానీ, చిన్న చిన్న కాన్వర్సేషన్స్ నాటికలు కానీ పిల్లలకి నేర్పేవాడిని. వాళ్ళలో మనకి చేతైనంత వరకు వాళ్ళని వృత్తి చేద్దామని మనస్ఫూర్తిగా నమ్మిన వాడిని చేతైనంత వరకు నేను కృషి చేశాను. ఈ సందర్భంగా మీరు అనుమతిస్తే 2 నిమిషాలు మిమిక్రీ ఐటమ్స్ చేస్తాను. జస్ట్ థ్యాంక్ యూ సార్. విజ్ఞాన జ్యోతులను ప్రసరింపజేస్తూ అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసే గురువును మించిన దైవం లేడు. తల్లి తండ్రి తర్వాత గురువుకు పీఠం వేసి సత్కరించే సత్సంప్రదాయం మనది. మీరు విద్యార్థులను విద్యా వినయ సంపన్నులుగా తీర్చిదిద్దడంలో చేసిన కృషి ఎంతైనా ప్రశంసనీయం. విద్యాదాన మహాయుద్ధంలో అవిశ్రాంతంగా మీరు శ్రమించారని ఆ నోట ఈ నోట విని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మిమ్మల్ని సత్కరించాలన్న సంకల్పానికి వచ్చాం. కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించలేము కదా. మీరు చేసిన కృషిని అభినందిస్తూ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ పుడతాభక్తిగా పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ మీకు ఈ చిరు సత్కారాన్ని అందిస్తున్నది శుభం భూయాత్ అభినందనలతో పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి అందరికీ. చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మా ఘనమైన శిష్యుడు, మా ప్రియమైనటువంటి శిష్యుడు
శ్రీరామచంద్రమూర్తి గారికి ఆశీస్సులు. ఈ కార్యక్రమం చాలా ఉదాత్తంగా జరిగిందండి, చాలా గౌరవప్రదంగా జరిగింది, ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా జరిగింది. పెద్దలందరూ కూడా, ముఖ్యంగా మన వెంకట్రావు గారు, మోపతి వెంకట్రావు గారు చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. చంద్రూరులో చాలా మంది హెడ్ మాస్టర్లు పనిచేశారు, కానీ వెంకట్రావు గారు పనిచేశాడు, వెంకట్రావు గారే పనిచేశాడు. ఎవరు నాట్ అన్న కూడా స్టూడెంట్సే కాదు, గ్రామంలో కూడా గుడ్ రికార్డ్, ఎస్టాబ్లిష్డ్ గుడ్ రికార్డ్ స్కూల్లో కూడా. ఆయన గురువుల గురించి చెప్పే సందర్భంలో ఆయన ఎట్లా టీచర్ అనేటువంటి విషయాలు చాలా సందేశాత్మకంగా ఉంది మీ ఉపన్యాసం స్పందన. ఇంకా శతాధిక సంవత్సరాలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. రెండవది, ఇంకా గురువు గారి యొక్క శిష్యుడు అండి వెంకట్రావు, స్టేట్ వైడ్ కాంపిటీషన్ జరుగుతున్నాడు. అయినా కూడా ఆయన స్మరించుకుంటూ, మా శర్మ గారు మాకు కొలీగ్, ఆయన మా లెక్చర్ ఉన్నప్పుడు ఆయన కొలీగ్ ఉన్నాడు. ఆయన పేరును మీరు ఇవ్వడం మీకు రావడం చాలా సంతోషం. చిన్న వయసులోనే మాకు ఆదర్శం. తర్వాత ఈ మధ్యనే సృజన సభా వేదికపై మళ్ళీ ప్రతిభామూర్తులు వేదికపై పైన కూడా మోహిని భస్మాసుర, అలానే మాయల పక్కిలు వేషాల్లో వేషధారణ చేసుకొని వేషం ధరించి స్టేజ్ మీద అందరిని అలరించేసినటువంటి వడ్యం గారు కూడా రావడం, నటు విభూషణ రావడం, వారి టీచర్ నాకు తెలియదు, వారికి కూడా అభినందన తెలియపరుస్తున్నాము. మీరందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి వెంకటరావు గారు చెప్పినట్టుగా కసిగా మేము టీచర్స్ కావాలి అనేటువంటి చదివినట్టుంది. అలానే మూడో ఆయన మరి లక్ష్మీ గారు హక్కుల కోసం పారేటువంటి ఒక శక్తి కలిగిన వాడు. నేను గమనించిన కృష్ణయ్య గారు ముప్పవారం వెళ్ళినప్పుడు ఆయన స్కూల్కి నేను చూశాను ఆయన్ని, పట్టుదలని. అలానే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా భవన నిర్మాణంలో కానీ సంఘ నిర్మాణంలో కానీ వారి పాత్ర ఎంతో ఉదాత్తమైంది. వారికి అభినందన తెలియపరుస్తున్నాను. నాలుగవది, దాదాపు మా గురుతులుడే, ఇప్పుడు 84 సంవత్సరాలు, నాకు 75. శ్రీహరి గారి దగ్గర మేము పనిచేసాం. శ్రీహరి అంటే శ్రీహరి అండి, ఇది ప్రిన్సిపాల్. చాలా మంది దగ్గర పనిచేసాం, కానీ ఒక 10 మంది దగ్గర శ్రీహరి గారు బాగా మంచి ఉద్దేశం కలిగిన వాడు. అంటే ఆ రోజుల్లో చాలా గొప్పగా పనిచేసేవాడు. మనం చదివిపోయేవాళ్ళం క్లాస్కి. ఇప్పుడు కూడా చదివిపోతాడు, ఎందుకంటే వినేవాళ్ళు లేరు, తక్కువయ్యారు. వారు ఏంటంటే ఇప్పుడు కూడా ఏదో ఒకటి సమాజానికి సేవ చేయాలా, ఏదో ఒకటి చేయాలని ఆదర్శంగా మీరు నడుస్తూ ఉన్నారు. బుక్స్ సేకరిస్తున్నారు, సేవా సదన్ నిర్మాణం చేశారు. ఇంకొక ఒక మాట అన్నారు, విలువైన మాట, కులాలకు మతాలకు అతీతంగా కూడా మీరు విశాల హృదయంతో ఉన్నారండి. మీకు కూడా వెంకటరావు గారు లాగానే 100 ఏళ్ళు పైన బ్రతికాలని చెప్పి ఆశిస్తున్నాను. మా గురువులు కూడా తలుచుకోవచ్చు. అంటే రుద్దుపూర్ హై స్కూల్లో నేను చదివాను. 5 కిలోమీటర్లమ్మ మా ఊరు. ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ అయినా, కాళ్ళకి చెప్పులు లేకపోయినా ఫస్ట్ పీరియడ్ మా రాయమూర్తి శ్రీరాములు వస్తాయండి, ఆయన పాట వినాల. సెకండ్ పీరియడ్ ధర్మారావు లక్ష్మీనారాయణ గారు, ఆయన పాట వినాలా అనేటువంటి ఆసక్తితోటి మధ్యాహ్నం అన్నం ఉండాలి, లేకపోయినా కూడా నాగేశ్వరుడు పరిగెత్తుకుంటూ పోయేవాడు. నాగేశ్వరరావు గారు, చిన్నప్పటి నాగేశ్వరరావు గారు మా గురువులందరూ మాకు పాఠాలు చెప్తారు. సరే, అట్లానే నేను వాస్తవానికి సైన్స్ స్టూడెంట్ని, డాక్టర్ కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా యాక్టర్ అయిపోయా. అంటే చాలా కారణాంతరాలతో అట్లా తెలుగు చదవాల్సి వచ్చింది. అందువల్ల నేను మా గురువుని స్మరించుకుంటూ ఈ సదవకాశానికి మా యొక్క శిష్యుడు, నేను ఒక మాట అంటాను, గురువుని మించిన శిష్యుడు కార్యక్రమాల్లో. నిజంగా వాస్తవానికి చాలామంది గురువు పంగనామాలు పెట్టేవాళ్ళు, గురువులు ముంచిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అన్ని రంగాల్లో కూడా సేవా రంగంలో ఎవరండి ఎంతమంది గుర్తుపెట్టుకొని ప్రతిభను గుర్తించి రప్పించి వాళ్ళని ఒప్పించి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేయడం ఎవరండి ఈ రోజుల్లో? వ్యాఖ్యానం చేయొచ్చు, ఏకో దోష గుణసాన్ని పోతే నెమ్మది కిరణ్ శుభాంక, చంద్రబింబాన్ని చూసి వీళ్ళని ఆస్వాదించవచ్చు, కానీ కొంతమంది చంద్రుడు ఉన్న మచ్చను కూడా చూస్తారు. కాబట్టి మా శ్రీరాముడికి ఎటువంటి కొద్దిగా కొనుక్కున్నా కూడా లెక్క చేయకుండా ముక్కుసూటిగా పోయి ఉక్కు మనుషులుగా తయారవుతున్నాడు. ఈ సందర్భంగా మనవి చేస్తూ
ఈ సంస్థ 10 కాలాలు కూడా ఉండాలని చెప్పని, కళాక్షేత్రం విశాలం కావాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.